ఇప్పుడు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం డైరెక్టర్ రాజేష్ గారు. హలో అండి, అందరికీ నమస్కారం. మన హాలీవుడ్లో కానీ హిందీ స్పేస్లో ఈ వెబ్ ఫార్మాట్ అనేది బాగా క్రాక్ చేశారు. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండేది, మన తెలుగులో ఎందుకు ప్రాపర్గా క్రాక్ చేయట్లేదు అని. సో జీ5 వాళ్ళు దాన్ని తెలుగులో పైనీర్ చేసినందుకు కంగ్రాచులేషన్. బికాస్ లైక్ యూ క్రాక్ ద ఫార్మాట్ అండ్ ప్రాపర్గా దాన్ని ఎట్లా చేయాలో, ఎన్ని ఎపిసోడ్స్ చేయాలి, ఎట్లా దానికి హుక్ ఎలా ఇవ్వాలి ఎవ్రీ ఎపిసోడ్ అనేది పర్ఫెక్ట్గా క్రాక్ చేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్ అండి మీకు. అండ్ ద హోల్ టీమ్ ఐ సీన్ సమ్ గ్లింప్సెస్ అండ్ సెట్స్కి కూడా వెళ్ళాను అండ్ దే స్ట్రగుల్డ్ అ లాట్. అండ్ ద అవుట్పుట్ క్వాలిటీ కానీ, సౌండ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. అండ్ విషింగ్ ద టీమ్ గ్రేట్ సక్సెస్. అండ్ మెయిన్లీ మా వరుణ్ బ్రో, basically last few weeks something magic is happening in his life, some positive vibrations are coming, and I'm hoping it will take him to next level. And wishing the whole team very best and Nayanam very best. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిందా అండ్ నయనం క్రాస్ ఓవర్ జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పి, బోత్ ద థ్రిల్లర్స్. సో ఇంతకీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, మీ విజన్ ఏంటి, మీరు ఈ స్పెక్స్ని ఎలా వాడాలనుకుంటున్నారు? నాకు అసలు స్పెక్ట్స్ దొరికితే రాజమౌళి గారిని చూద్దాం అనుకుంటున్నాను, అంటే ఆయన విజన్ ఏంటో తెలుసుకోవాలను. కాపీ కొట్టేశారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్రియాంక గారి మాటలు ఇప్పుడు వినేద్దాము.